హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఎస్, ఈరోజు కూడా ఒక వెరైటీ రెసిపీతో మీ వెరైటీ కిట్టు వచ్చేసింది. సో ఇలా ఏంటి అరటి చెట్లు కోసేస్తుంది అనుకుంటున్నారా? మనం వండే బిర్యానీ స్పెషల్ అదే కదా అండి. లేత అరిటాకులు తీసుకొని ఆ అరిటాకుల్లో మన ఆరోమాటిక్ బిర్యానీని వండేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన ఒంటిలోకి పంపించేద్దాం. సో మనం తినేది హెల్త్ కోసమే కదా, ఇంకొంచెం హెల్తీగా తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ అరిటాకుల్లో వండిన బిర్యానీకి చక్కటి టేస్టే కాదండి, మంచి హెల్త్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ అరిటాకులు, కొబ్బరి చెట్లు ఇవి చేసే మేలు ఇంకా చాలా ఎక్కువండి. సో చక్కటి జ్యూసీ ఫ్లేవర్తో, మంచి ఆరోమాటిక్ స్మెల్తో ఈ ప్రాన్స్ బిర్యానీ చూడడానికే కడుపు నిండిపోతుందండి. అంత స్మెల్తో ఎంత బాగుంటుందో దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసేయాల్సిందే. సో ఎలా చేసేయాలో చెప్పేస్తాను. ఒక చిన్న బాండ్లీలో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాం, అలాగే 1 స్పూను నెయ్యి వేసుకున్నాం. ఇది కొంచెం కరిగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే 1/2 స్పూను సాల్ట్ వేసుకున్నాం. అలాగే ఒక 3 పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా తరగాలి, పెద్దగా తరిగితే అంత బాగోదు. సో చిన్నగా తరిగేసి ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే 3 స్పూన్ల కారం వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒక్క 3 నిమిషాలు వదిలేస్తే దాని పని అది చేసుకొని చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. అలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం పసుపు మరియు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు దానిలో యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా ఆ ఉడికిన మిశ్రమానికి బాగా కలిసేలాగా కూర గ్రేవీలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి. చక్కటి రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా అదిరిపోతుంది. ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ పెరుగు వేయడం వల్ల చక్కగా ఆ ఫ్లేవర్ అంతా పట్టి ఉంటుందన్నమాట. సో అలా మొత్తం అంతా కలిపే ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే ఇవి ఫుల్గా ఉడికిపోకూడదు. ఆల్రెడీ మన గ్రేవీ ఉడికి ఉంది కాబట్టి ప్రాన్స్ అనేది ఒక 70% ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరే బాణలిలో ఒక 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూను నెయ్యి వేసుకోండి. బాగా కలపండి. కరిగిన తర్వాత చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పొడవుగా కోసుకోవాలి. ఇవి మ్యారినేషన్ కోసం, అలాగే గోల్డెన్ ఆనియన్స్ అన్నమాట. సో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు కదుపుతూ ఉండాలి, మాడిపోకూడదు. జస్ట్ బ్రౌన్ కలర్లో వేగాలి అంతే, మాడిపోయి బ్లాక్ కలర్లో రాకూడదు. సో అలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు, ఒక 4-5 యాలకులు, 4-5 లవంగాలు, అలాంటి చక్కగా బిర్యానీ మసాలాలకి సంబంధించినవన్నీ కూడా అదే నూనెలో మనం వేయించేసుకోవాలి. అవి వేగుతుంటే స్మెల్ అమృతం అంతే. ఈ అమోఘమైన బిర్యానీలో ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక టమాటాని పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎట్లా అంటే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు పోయాలి, ఎక్కువ పోయకూడదు. సో కొంచెం కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసి నీళ్ళు బాగా తెరలు కాగాలి. అంటే మనం వేసిన 1.5 కప్పు వాటర్ కూడా 1.25 కప్పుకు వచ్చేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ ఉన్న వాటర్లోనే ఆ రైస్ అంతా
దగ్గరికి వచ్చేసేలాగా ఉడికించండి. అంటే మనకు ఒక 50% రైస్ ఉడుకుతుంది, ఇంకా పలుకుగానే ఉంటుంది. సో పలుకుగానే ఉండాలి కూడా. అలా ఉడికిన ఆ రైస్ని ఇలా అరిటాకులో వేసుకోండి. వేసుకొని చక్కగా మనం ఉడికించి పెట్టుకున్న 70% పెట్టుకున్నాం కదా ప్రాన్స్, ఆ ప్రాన్స్ని దాని మీద వేసుకొని ఆ అరిటాకుని అటు ఇటు మడిచిపెట్టి ఒక టూత్ పిక్ కానీ పెట్టండి. లేదా దీన్ని తిరగేసి పెట్టినా కూడా ఊడకుండా ఉంటుంది. సో అలా మడిచిపెట్టుకొని తిరిగేసి పెట్టుకున్నా కూడా ఉడుకుతుంది. ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఆవిరి పైకి వచ్చేలాగా, మీరు ఒక ఇంట్లో జల్లెడ లేదా ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర లేదా ఒక స్టాండ్ అయినా పెట్టి దాని మీద ఇలా ఆవిరిలో ఉడకాల్సిన విధంగా మీరు ఉడికించాలి. అలా చేసి పెట్టుకున్నవన్నీ దానిలో పెట్టి గాలి అనేది బయటకు వెళ్ళకుండా చక్కగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత మూత తీసి చూడండి, ఏమైనా లీక్ అవుతుందేమో చూసుకొని గమనించుకోవాలి. అలా లేకుండా చూసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టేస్తే ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి వేడి మీద తీయకుండా కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, అమోఘమైన ఈ ప్రాన్స్ బిర్యానీ. ఉడుకుతున్నప్పుడే సగం తినేస్తామన్నాను కదా, సో ఇంకో సగం ఇప్పుడు లాగిచ్చేయండి. సో ఫుల్ పొట్ట నిండిపోతుంది. సో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.